31 दिसंबर 2021 से पहले हम भारत में इस्लाम और ईसाईयत को खत्म करेंगे। ये हमारा संकल्प है, मेरा संकल्प है। ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసు అన్నాడు. నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మన భారతదేశంలో మనకిచ్చిన హక్కు నిజంగా మహానుభావుడు అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రాయించాడు మన కోసం. ఏమని తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? అంబేద్కర్ రాయను అంబేద్కర్ ఏమని తెలుసా? ఈ దేశంలో సువార్త ప్రకటించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది, రాయ్ అన్నాడు. అదే భారత రాజ్యాంగం, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవడైనా తప్పని చెప్పమన్నాడు చూద్దాం. ఎవరైనా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే క్రైస్తవుడు యేసు క్రీస్తు సువార్త ప్రకటించకూడదు ఈ దేశంలోని చెప్పే హక్కు ఎవ్వడికి లేదు. అవునండి, లేదు. తప్పైతే కమాన్ నన్ను ఢీ కొట్టమని చెప్పండి, నాకు భయం లేదు. నా పేరుకు పిల్లల పేరు పెట్టారండి, లాజరస్ ప్రసన్న బాబు అంటే LPP. దానికి వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఎల్ అంటే లార్డ్స్, పి అంటే పవర్ఫుల్, బి అంటే బైబల్. లార్డ్స్ పవర్ఫుల్ బైబల్ పిల్లలు పెట్టిన పేరండి. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అవును, వెరీ గుడ్. నా పేరులో పవర్, అది వాక్యానుకున్న పవర్, దేవుడిచ్చిన పవర్. ఎవడికి భయపడాలి? ఎవడికి భయపడమంటారు? భయపడ్డానికి నన్ను కన్నది పిరికివాడు కాదురా, నన్ను కన్నది పిరికోడు కాదు. భూమి మీద ఒకనాడు క్రీస్తు కోసం మీసం మెలేసిన నా తండ్రి జైశాలైతే కాపాడుతాం. క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చినా మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోకండి. భూమి మీద నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి అయిన శరీర సంబంధమైన తండ్రి మీసం ఉన్న రోషగాడు జైశాలైతే ఆయనను కన్న పరలోకపు తండ్రి రహారోషము కలిగిన దేవుడిచ్చాడు రా ఈ జన్మ. దేవుడిచ్చాడు ఈ జన్మ. పరలోకంలో నా దేవుడికి భయం లేదు, నన్న కన్న జైశాలికి భయం లేదు. నాకెక్కడి నుంచి వస్తుందిరా భయం? రాదు.